ఈ ఒకటే లైఫ్లో ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు కదా, ఈ దేవుణ్ణే మనం ఎందుకు పూజించాలని మీరు అడిగారు. మంచి ప్రశ్ననే. అయితే జీవించడము అంటే ఒక సిస్టమ్ పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఎట్లా పడితే అట్లా జీవించడానికి లేదు. ఇప్పుడు నేను ఉన్నానండి, నా ఇంట్లో ఉండకుండా ప్రతి నిమిషము పక్క ఇంట్లో ఉండి అయ్యో నాది ఒకటే లైఫ్ కదా, నేను అక్కడ పోయి జీవిస్తే ఏంటి తప్ప అంటే వాళ్ళు ఊరుకుంటారా అండి? జీవించాలి ఒక సిస్టమేటిక్గా, ఒక సిస్టమ్ పెట్టుకొని నేను ఇంతవరకు చదువుకోవాలి, అక్కడ ఎంజాయ్ చేయండి, ఇంతవరకు సంపాదించాలి, అంతవరకు సంపాదించండి, ఇంతవరకు నేను నా భార్యతోటి ఇంతవరకు గడపాలి అని ఒక సమయం పెట్టుకొని గడపండి, అది ఎంజాయ్మెంట్. ఇప్పుడు ఈ జెన్జీ అని చెప్పి బాగా ఒక కొత్తగా పుట్టుకొచ్చిందండి. ఈ జెన్జీ వాళ్ళకి ఏంటిదంటే డెవలప్మెంట్ కంటే ఎక్కువ ఉంటే కూడా సమస్య మనకి. ఇప్పుడు ప్రతిదీ కూడా ఫ్రీగా దొరికిపోతుంది, ఫోన్ ఉంది, ఫోన్లో మీరు ప్రతిదీ కూడా ఫ్రీగానే, ఇంకా ఇట్లా కొడితే మీ 10 నిమిషాలలో మీ పాదాల దగ్గర ఉంటాయి. మన దేశం అసలు ఒకప్పుడు మనము ఆహారానికి కూడా తల్లడిల్లేటువంటి మన దేశం ఇవాళ 10 నిమిషాలలో మనకు కావాల్సినటువంటి ఫుడ్ మన ఇంటి దగ్గరకు వచ్చేంత డెవలప్ అయిపోయినాం మనం. ఈ అతి డెవలప్మెంట్ అంటే, నేను అతి డెవలప్మెంట్ అని ఎందుకు అంటున్నా అంటే, డెవలప్ ఎంతవరకు కావాలో అంతవరకే కావాలి. ఈ డెవలప్మెంట్ కంటే ఎక్కువ మన ఆలోచన పోయిందనుకోండి, అన్ని ఇట్లాంటివే ఆలోచనలు వస్తుంటాయి. అయ్యో నాకు ఒకటే జీవితము, నేను ఎట్లా పడితే అట్లా జీవిస్తాను, నా సుఖాలకు తగ్గట్టుగా జీవిస్తాను అనేటువంటి ఆలోచనలు బాగా వస్తుంటాయి. రావద్దు అట్లా. నువ్వు ఒక మనుష్య జన్మ ఎత్తినప్పుడు నువ్వు సనాతన ధర్మం నమ్మేవాడు అంటే నీకు కొన్ని చెప్పినారు, వాటి ప్రకారంగా వెళ్తేనే నీ జీవితం సుఖవంతం అవుతుంది. నేను ఇష్టం వచ్చినట్టు జీవిస్తానంటే నీ జీవితానికి అర్థం లేదు కదా. నువ్వు రేపొద్దున నువ్వు చనిపోయినప్పుడు నీ వెనకాల నలుగురు మోయాలు నిన్ను అంటే ఈ సనాతన ధర్మం చెప్పిన విధానంగా నువ్వు ఉంటేనే నిన్ను మోస్తారు. నా ఇష్టం వచ్చినట్టు అంటే ఎవరు పట్టించుకుంటారండి మనల్ని? ఎవ్వరు పట్టించుకోరు.